అందరికీ శుభోదయం అండి. మరలా ఈ ఉదయకాల సమయము ప్రభును స్తుతించుటకు దేవుడు చక్కటి అవకాశం మనకు దయచేసి ఉన్నారు. ముందుగా అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతిరోజు దేవుని వర్తమానములు మీరు వింటున్నారని ఆశిస్తూ ఉన్నాను. ఒకరోజు విని ఒకరోజు మానక అనుదినము కూడా ఆసక్తిగా ఈ మాటలు వింటారని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యమును చాలా క్లుప్తంగా ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. పాపము అనేది మనిషిని బంధిస్తూ ఉన్నది. పాపము అనేటువంటిది మనిషిని లోపరుచుకుంటూ ఉంది. ఆ పాపపు బానిస బ్రతుకుల నుండి మనల్ని విడిపించాలని తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనందరి కొరకు ఈ లోకమునకు ఆయన్ని పంపించి ఉన్నారు. ఈ పాపం అనేటువంటి బానిసత్వంలో నుండి ప్రభు ఆత్మ ఏం చేస్తుందంటే మనకి స్వాతంత్ర్యము కల్పించగలదు. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ఈ పాపమైనటువంటి బానిసత్వము నుండి ప్రభు ఆత్మ మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేయగలిగిన శక్తి కలిగినది. కనుక ఏ కాడి క్రింద నువ్వు ఉన్నావో, దేనికి నువ్వు బానిసగా మారిపోయావో, ఏ అలవాటుకు, ఏ ఆలోచనకు, ఏ బలహీనతకు నువ్వు బానిసగా మారిపోయావో వాటి నుండి ప్రభు యొక్క ఆత్మ నిన్ను విడిపించి స్వతంత్రునిగా చేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ఆశ్చర్యకరుడా, మీకు వందనములు. మరలా మేము తిరిగి ఆగస్టు 15వ తారీఖున మీ నామమును బట్టి ప్రార్థన చేసుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకే వందనములు. నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా వారి పనులకు తోడుగా ఉండండి. వారి అవసరములన్నీ తీర్చండి. ఎవరు బలహీనులుగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. ఎవరైతే చింతలో ఉన్నారో వారిని విడిపించండి. ఎవరైతే ఆదరణ లేకుండా ఉన్నారో వారిని ఆదుకునండి. అలాగనే నిబిడల అవసరములన్నీ కూడా తీర్చమని వేడుకుంటూ ఈరోజంతా నిబిడలు సంతోషంగా ఉండులాగున మీ సన్నిధి తోడు నిబిడలకి దయచేయమని యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్.